హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే నా హెయిర్ కేర్ రొటీన్ అండ్ నేను ఫాలో చేసే టిప్స్ అన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అండ్ దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో, మై నేమ్ ఇస్ ధనా. ఐ మేక్ వీడియోస్ అబౌట్ బ్యూటీ, మేకప్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అలానే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను షేర్ చేసే నా హెయిర్ కేర్ రొటీన్ కానీ నేను ఫాలో చేసే టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా పర్సనల్గా నేను ట్రై చేసి నాకు మంచి రిజల్ట్ ఉంది అనేవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నా హెయిర్ గురించి చెప్పాలి అని అంటే నేను ఒక 5 days బ్యాక్ హెయిర్ వాష్ చేశాను. అండ్ ఐ హ్యావ్ ఫుల్లీ కెమికల్డ్ హెయిర్. సో యూజువల్గా ఫుల్లీ కెమికల్డ్ హెయిర్ అంటే ఎంత డ్రైగా ఉంటుందో మీకు తెలుసు. బట్ నేను అంత హై మెయింటెనెన్స్ కూడా ఏం చేయను. చాలా సింపుల్గా నేను నా హెయిర్ కేర్ని నేను ప్లాన్ చేసుకుంటాను. మనం ఎంత హెవీగా హెయిర్ కేర్ రొటీన్ కాస్ట్లీ ప్రోడక్ట్స్తో చేసినా కానీ మనం కొన్ని టిప్స్ ఫాలో చేయకపోతే మనం ఎంత మెయింటైన్ చేసినా కానీ అది వ్యర్థమే అని నా ఉద్దేశం. సో ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ చేయడానికి ముందు నేను హెయిర్ని నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. సో మనం హెయిర్ని కోమ్ చేసుకోవడానికి యూస్ చేసే కోమ్స్, డీటాంగ్లింగ్ కోమ్స్ కొంచెం వైట్ టీత్తో ఉండేలాగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీ దగ్గర వుడెన్ కోంబ్ ఉంటే అది ఇంకా మంచిది. బట్ ప్రజెంట్ నా దగ్గర ఈ కోంబే అవైలబుల్గా ఉంది. సో నేను దీంతోనే డీటాంగిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం హెయిర్ డీటాంగ్లింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఎండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి, డైరెక్ట్గా రూట్స్ నుంచి స్టార్ట్ చేయకూడదు. సో అలా చేస్తే మన రూట్స్కి చాలా స్ట్రెస్ అయ్యి హెయిర్ ఇంకా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఎంత నీట్గా హెయిర్ కోమ్ చేసినా నార్మల్గా కొంచెం హెయిర్ అయినా హెయిర్ ఫాల్ అవుతుంది. సో దానికి మనం అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్గా మనకి 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ ఊడటం అనేది కామన్. అంతకు మించి ఎక్కువ అయితేనే మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి. నన్ను ట్రస్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఆ ట్రస్ట్ని నేను ఎప్పుడూ బ్రేక్ చేయకుండా మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి 100% ట్రై చేస్తాను. అండ్ నా హెయిర్ కేర్లో ఇంకొక ఇంపార్టెంట్ టూల్ అంటే ఈ సిలికాన్ హెడ్ మసాజర్. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఐ థింక్ 80 or 90 రూపీస్కి పర్చేస్ చేశాను. చాలా ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేశాను. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మంచి గ్రిప్ వచ్చేస్తుంది. అండ్ ఈ బ్రిజిల్స్ చాలా షార్ప్గా కనిపిస్తాయి కానీ అస్సలు షార్ప్ ఉండదు, బికాజ్ ఇది సిలికాన్ కాబట్టి. అలానే డాండ్రఫ్ ఉండేటప్పుడు కానీ లేదు అని అంటే ఒక్కొక్కసారి మనం హెయిర్ స్టైల్స్ అవి చేయించుకునేటప్పుడు మన స్కాల్ప్ పైన చాలా స్ప్రేస్ అవి యూస్ చేస్తాము. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ అనేది మన స్కాల్ప్ పైన చాలా బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా డాండ్రఫ్ లానే కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఆయిల్ పెట్టడానికి బిఫోర్ డ్రై బ్రషింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను డ్రై బ్రషింగ్ అయితే ఏం చేసుకోవట్లేదు. ఇప్పుడు నాకు అంత అవసరం లేదనిపించింది. సో ఇప్పుడైతే నేను ఈ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇది మీకు చాలా ఐడియా ఉండే ఉంటుంది. మనకి ఎక్కడైనా దొరికేస్తుంది. ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో కూడా మనకి దొరికేస్తుంది. ఇందులో ఏంటంటే చాలా మంచి హెర్బ్స్ అవన్నీ మిక్స్ అయి ఉంటాయి. అండ్ మెంతులు, కల్వెంజు గింజలు అంటే ఆనియన్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. నేను అరకు వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ఈ బాటిల్ విత్ రూట్స్ అండ్ ఆల్. ఇందులో నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశాను. ఈ ఆయిల్లో మనకి కెమికల్స్ ఏమీ యాడ్ అవ్వవు అండ్ హెయిర్కి కూడా చాలా మంచిగా ఉంది. ఈ ఆయిల్ని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. అండ్ అలానే అప్లై చేసుకోవడానికి నేను కాటన్ తీసుకుంటున్నాను. మనం ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకోవడానికి ముందు దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. సో ఇలా వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఆయిల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో తర్వాత దాన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బేర్ చేసేంత హీట్ వచ్చిన తర్వాత మనం కాటన్తో మన స్కాల్ప్ పైన ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వలన మన హెయిర్ రూట్స్ అండ్ స్కాల్ప్ కండిషన్ చాలా హెల్తీగా ఉంటుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ నా హెయిర్ లెంత్‌కి కూడా నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో, నా హెయిర్ ఆయిల్ అప్లికేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి హెడ్ మసాజ్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, మనం హెడ్ మసాజ్ చేసుకోవడం వలన చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ రిలాక్సేషన్ వస్తుంది. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవుతాయి అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ చాలా పెరుగుతుంది. ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ గ్రోత్. అలాగని మనం ప్రతిసారి పార్లర్‌కి వెళ్ళి చేయించుకోవాలన్నా కష్టమే. సో, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మసాజ్ చేసుకోవడం తెలీదు అలా అనుకుంటే మనం జస్ట్ సర్క్యులర్ మోషన్స్‌లో మనం స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత మీకు అవైలబుల్‌గా ఉంటే స్టీమ్ అది ఏమైనా పెట్టుకోండి. లేదు అనంటే హాట్ టవల్ యూజ్ చేయొచ్చు. లేదనంటే స్టీమ్ క్యాప్స్ కూడా వస్తున్నాయి మనకి. సో, అదైనా యూజ్ చేయొచ్చు. సో, స్టీమ్ వల్ల కూడా మనకి చాలా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఒకవేళ మీకిది కష్టం అనిపిస్తే నేను ఇంకొక మెథడ్ చూపిస్తాను. అదేంటి అంటే సిలికాన్ బ్రష్‌తో కూడా మనం జస్ట్ స్కాల్ప్ పైన సర్క్యులర్ మోషన్స్‌లో మనం మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్కాల్ప్ బాగా సెన్సిటివ్ అయినా గానీ, లేదంటే స్కాల్ప్ పైన ఏమైనా ప్రాబ్లమ్ ఉంది, దేనికైనా మెడిసిన్స్ వాడుతున్నారు, లేదంటే ఏమైనా పింపుల్స్ లాగా అలాగేమైనా ఉన్నాయి అని అంటే మీరు అవాయిడ్ చేయడం బెటరు. అండ్ దీన్ని మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు లైక్ షాంపూ చేసేటప్పుడు కూడా మనం స్కాల్ప్ పైన లైట్‌గా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా డస్ట్ గానీ, డాండ్రఫ్ గానీ ఇలాంటివి కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. అండ్ ఈ వీడియో అస్సలు ప్రమోషనల్ వీడియో కాదండి. నాకెలా యూజ్ అయింది అనేది నేను చెప్తున్నాను అండ్ బెనిఫిట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా యూజ్ చేయమని కూడా నేనేం పుష్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇష్టపడి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఇలా ఉంటాయి అని మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే నేను హెయిర్ బన్ వేసేసుకుంటున్నాను. హెయిర్ వాష్ చేయడానికి ఒక 1 అవర్ నేను వెయిట్ చేసి హెయిర్ వాష్ చేసుకుంటాను. ఐ యూజువల్లీ డోంట్ ప్రిఫర్ క్లిప్స్ అండి. సో, నేను హెయిర్ బ్యాండ్సే వాడతాను. అవి నాకు కొంచెం హెయిర్ పుల్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. నా హెయిర్ వాష్ అయితే అయిపోయింది. నా హెయిర్ కేర్ రొటీన్‌లో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ థింగ్ అంటే ఈ హెయిర్ టై. ఈ హెయిర్ టై యూజ్ చేసిన తర్వాత నుంచి నా లైఫ్ చాలా ఈజీ అయిందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇది చాలా కాంపాక్ట్ ఉంటది అండ్ వాటర్‌ని చాలా ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేసుకుంటది. అండ్ దీనికి బటన్ ఉంటదనమాట సెక్యూర్ చేసుకోవడానికి. అది మనం తీసేంత వరకు ఇంకా అది హెయిర్ టై అయ్యే ఉంటది. సో, ఈజీగా వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి రిమూవ్ చేసిన వెంటనే హెయిర్ చాలా ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది. అండ్ వాటర్ కారడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. అండ్ దీన్ని మనం ఈజీగా అమెజాన్‌లో గానీ ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. 170 ఆర్ 150 లెస్ దాన్ 200 ఉంటుంది. అండ్ చాలా ఒకసారి కొనుక్కుంటే అది మళ్ళీ పాడైనంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా టవల్స్ యూజ్ చేస్తాం కదా! అవి పెద్దగా ఉండడం వల్ల ఏంటి అంటే అవి హెయిర్‌ని కూడా పుల్ చేస్తూ ఉంటాయి. సో, అలా హెయిర్‌ని పుల్ చేయడం వలన అస్సలు మంచిది కాదు హెయిర్‌కి. లైక్ రూట్స్ పైన స్ట్రెస్ పడి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే హెయిర్ డ్రై అవ్వాలని చెప్పి టవల్ పట్టుకొని ఇలా టవల్ మధ్యలో పెట్టి 2 చేతులతో బాగా రబ్ చేస్తూ ఉంటారన్నమాట హెయిర్ ఫాస్ట్‌గా డ్రై అవ్వాలని. అలా చేయడం వల్ల హెయిర్ బాగా టూ మచ్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ కొంతమంది టవల్‌ని ఇలా రోల్ చేసి కొడుతూ ఉంటారన్నమాట హెయిర్ ఫాస్ట్‌గా డ్రై అవ్వాలని. దీనివల్ల మన రూట్స్ పైన బాగా స్ట్రెస్ పడి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ హెయిర్ బ్రేకేజ్ కూడా అవుతుంది. జస్ట్ మనం హెయిర్‌ని టవల్ మధ్యలో పెట్టి జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన హెయిర్‌కి ప్రాబ్లమ్ ఉండదు అండ్ వాటర్ ఎక్స్‌ట్రా ఉన్నా గానీ అబ్జర్వ్ అయిపోతుంది. హాట్ వాటర్‌తో స్నానం చేయడాన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. ల్యూక్ వార్మ్ వాటర్ వరకు ఓకే. బట్ అంతకు మించి హాట్ వాటర్‌తో అస్సలు స్నానం చేయొద్దు. సో, దీని వలన కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకు అనంటే ఇప్పుడు మన హెయిర్ బాటమ్‌లో ఉండే హెయిర్ ఫాలికల్ చుట్టూ ఒక గమ్ లాంటి సబ్స్టెన్సీ ఉంటుంది. సో, అక్కడ నుంచి మన హెయిర్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ గమ్ లాంటి సబ్స్టెన్సీని మనం డెర్మల్ పాపిల్లా అని పిలుస్తాం. సో, మనం ఎక్కువ హాట్ వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే ఆ గమ్ లాంటి ఉండే పదార్థం డ్రై అయిపోతుందనమాట. సో, దానివలన కూడా మనకి హెయిర్ బాగా డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్రై టు అవాయిడ్ హాట్ బ్లో డ్రై.
సో దీనివలన కూడా హెయిర్ అనేది చాలా డ్రై అవుతుంది. లైక్ మనం న్యాచురల్‌గా ఫ్యాన్ కింద కూర్చుంటే ఒక 5-10 మినిట్స్‌లో ఈజీగా డ్రై అయిపోతది. సో మరీ ఎమర్జెన్సీ అని అనుకుంటే తప్ప నార్మల్ టైంలో అయితే అవాయిడ్ చేయడం చాలా బెటర్. నేనైతే అసలు ఐ నెవర్ యూజ్ హాట్ బ్లో డ్రై. మోస్ట్‌లీ నేను ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ కూర్చుంటే నా హెయిర్ డ్రై అయిపోతది. అండ్ ట్రై టు అవాయిడ్ ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్స్. లైక్ బాగా పూసలొచ్చేవి, లేదు అంటే ఫ్లవర్స్ వచ్చేవి, స్టోన్స్ వచ్చేలాంటి హెయిర్ బ్యాండ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దానివలన బాగా చిక్కులు పడే ఛాన్స్ ఉంటది. నేను పిక్ అయితే పక్కన పెడతాను చూడండి. అండ్ ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేయండి. లేదు అనంటే సాటిన్ స్క్రంచీస్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు బాగా హెయిర్ డ్రైనెస్ ఉంది అనంటే స్క్రంచీస్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా నేను పిక్ పక్కన పెడతాను. దానివల్ల ఏంటంటే మన హెయిర్‌లో ఉండే మాయిశ్చర్‌ని రిటైన్ చేసుకుంటది. అండ్ ఇది సాటిన్ మెటీరియల్ అవ్వడం వలన మనకి హెయిర్ అంత పుల్ చేయదు. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే మన హెయిర్ బ్యాండ్స్ కూడా హెయిర్‌లో చిక్కుపడిపోయి ఇరుక్కుపోతాయి. సో మనకి ఈ సాటిన్ క్రంచెస్ వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అండ్ హెయిర్ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది. సో ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దానికి స్విచ్ అవ్వచ్చు. అది మనకి ఈజీగా ఫ్యాన్సీ స్టోర్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటది. ఇప్పుడైతే నా హెయిర్ 50% డ్రై అయింది. నేను రూట్స్‌కి రోజ్‌మెరీ వాటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది రూట్స్ పైన స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అది నార్మల్‌గా డ్రై అయిపోతది. అండ్ అందరికీ తెలిసిందే రోజ్‌మెరీ వలన హెయిర్‌కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని. నేనైతే అంత రెగ్యులర్‌గా యూజ్ చెయ్యను. ఇది నాకు ఎప్పుడైనా గుర్తుండి టైం ఉంటే మాత్రమే నేను యూజ్ చేస్తాను. బట్ ఏదైనా గానీ మనం 1 వీక్, 10 డేస్‌లో రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఏది యూజ్ చేయొద్దు. అది మంచిది, మన హెయిర్‌కి సెట్ అయ్యింది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అని అనుకుంటే అది దానికంటూ కొంచెం టైం ఇచ్చేలాగా యూజ్ చేయడం బెటరు. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే న్యాచురల్‌గా వచ్చే ఐటెమ్స్‌తో హోమ్ రెమెడీస్ ట్రై చేయడం చాలా మంచిది. దానివల్ల మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. నేను అలాంటివి కొన్ని ట్రై చేశాను. నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. బట్ నేనెప్పుడు హెయిర్ గ్రోత్ గురించి నేనేవి ట్రై చేయను. నాకు జస్ట్ హెయిర్ స్మూత్‌గా ఉంటే సరిపోతుందన్నట్టే నేను ట్రై చేస్తాను. హెయిర్ గ్రోత్ అనేది మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలు హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్‌గా ఉంటది. దట్ ఐ బిలీవ్. అండ్ నాకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే సింపుల్ హోమ్ రెమెడీస్ గురించి మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి కమెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా నెక్స్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఫైనల్ స్టెప్ వచ్చి హెయిర్ సిరము. నేను ప్రెజెంట్ యూస్ చేస్తున్న హెయిర్ సిరమ్ వచ్చి లోరియల్ ఎక్స్టెన్షో హెయిర్ సిరము. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం కాస్ట్లీ లైక్ 630 రూపీస్ పడుతుంది. బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఉంటుంది. నా హెయిర్ లెంత్కి నేను 2 పంప్స్ యూస్ చేస్తాను. దీనివల్ల ఏంటి అంటే అస్సలు ఆయిలీగా ఉండదు హెయిర్, చాలా స్మూత్గా ఉంటుంది, ఇన్స్టెంట్ స్మూత్నెస్ ఇస్తుంది. నెక్స్ట్ సన్ డ్యామేజ్ ఉండదు, లైక్ బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ ఇవేవి లేవు నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి. అండ్ నెక్స్ట్ సిరమ్ వచ్చి మామా ఎర్త్ ఆనియన్ హెయిర్ సిరము. ఇది నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను యూస్ చేయడం. ఇది కూడా బాగుంది. సో ఒక 2 పంప్స్ తీసుకొని నేను హెయిర్ లెంత్కి అప్లై చేసుకుంటున్నాను. సో హెయిర్ లెంత్కే అప్లై చేయాలి, రూట్స్కి అస్సలు అప్లై చేయొద్దు. అండ్ ఇది కూడా అస్సలు ఆయిలీగా లేదు. బట్ నేను బయటికి సన్ ఎక్స్పోజర్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి అని అంటే నేను మోస్ట్లీ లోరియల్ ఎక్స్టెన్షో హెయిర్ సిరమే యూస్ చేస్తాను. ఇది జస్ట్ ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు అన్నప్పుడు మాత్రమే నేను ఇది యూస్ చేస్తున్నాను. బట్ ఇది కూడా చాలా బాగుంది. నేను యూజువల్గా అంటే ఏది స్కిప్ చేసినా కానీ నా హెయిర్ కేర్లో జస్ట్ షాంపూ చేశాక హెయిర్ సిరమ్ అనేది మాత్రం నేను అస్సలు స్కిప్ చేయను. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు కొంచెం హెక్టిక్ డేస్ ఉంటాయి, బిజీ డేస్ ఉంటాయి కదా, టైం లేనప్పుడు జస్ట్ షాంపూ చేసి సిరమ్ అప్లై చేసుకుంటాను. సో నా హెయిర్ కంప్లీట్గా డ్రై అయింది. సో డ్రై అయిన తర్వాత నా హెయిర్ ఇలా ఉంది. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను ఇంతకు మించి అంత ఎక్కువ ప్రొడక్ట్స్, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ కూడా ఏం యూస్ చేయను. బట్ నేను ఏది ఫాలో అవుతానో అది మాత్రం స్కిప్ చేయకుండా యూస్ చేస్తాను.
లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చి నేను ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి అయినా డెఫినెట్గా హెయిర్ కట్ చేపిస్తాను. సో దీనివలన కూడా మన హెయిర్ ఇంకా హెల్దీగా కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి నాకు మీకు ఎలా అనిపించింది అని. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ మీ హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.